బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గౌడన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏటుగా ఉన్న మానస తేజ్ మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతని అదుపులోకి తీసుకుని మచిలీపట్నంకు తరలిస్తున్నట్టు తెలిపారు. మానస్ తేజ్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కానుందని పోలీసులు అంటూ ఉన్నారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే గౌడంలో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు. అయితే రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఏవన్గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గౌడంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏటుగా ఉన్న మానస్ తేజ్ మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతన్ని అదుపులోకి తీసుకుని మచిలీపట్నంకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. మానస్ తేజ్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కానుందని పోలీసులు అంటున్నారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే గౌడంలో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు. అయితే రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఏవన్గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది.